2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ 2014లో ప్రధాని అయ్యే వరకు ఆ పదవిలో ఉన్నారు. 2014 నుంచి ప్రధానిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో 2026 మార్చి 22న అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. 8,931 రోజుల పాటు ప్రభుత్వాధినేతగా ఉన్న రికార్డును మోడీ సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు సుదీర్ఘకాలం ప్రభుత్వాధినేతగా ఉన్న ఘనత సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉండేది. ఆయన 8,930 రోజుల పాటు అధికారంలో ఉన్నారు. చామ్లింగ్ పేరుతో ఉన్న రికార్డును ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బద్దలు కొట్టారు. అంతేకాదు గుజరాత్కు అత్యధిక కాలం సీఎంగా ఉన్న రికార్డు కూడా మోడీ పేరిటే ఉంది. అలాగే ముఖ్యమంత్రిగా ఎక్కువ అనుభవం ఉన్న ప్రధాని కూడా మోడీ రికార్డు సొంతం చేసుకున్నారు. ఇక ప్రధాని పదవిలో కొనసాగుతూ కూడా పలు రికార్డులను నెలకొల్పారు. స్వతంత్రానంతరం జన్మించి దీర్ఘకాలం ప్రధానిగా ఉన్న కాంగ్రెసేతర తొలి నేతగా మోడీ నిలిచారు. అలాగే కేంద్రంలో 2 సార్లు పదవీ కాలాన్ని పూర్తి చేసుకుని మూడోసారి అధికారం చేపట్టిన తొలి కాంగ్రెసేతర నేతగా కూడా రికార్డు నెలకొల్పారు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత భారతదేశానికి అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న రెండో నేతగా కూడా మోడీ నిలిచారు. ఎక్కువసార్లు గుజరాత్ సీఎంగా వ్యవహరించిన రికార్డు నరేంద్ర మోడీ పేరిట ఉంది. సీఎంగా సేవలందించే అవకాశం ఆయనకు 4 సార్లు లభించింది. 2001 అక్టోబర్ 7 నుంచి 2002 డిసెంబర్ 22 వరకు, 2002 డిసెంబర్ 22 నుంచి 2007 డిసెంబర్ 22 వరకు, 2007 డిసెంబర్ 23 నుంచి 2012 డిసెంబర్ 20 వరకు, 2012 డిసెంబర్ 20 నుంచి 2014 మే 22 వరకు 4 దఫాలు ఆయన సీఎంగా వ్యవహరించారు. రెండు 2014, 2019, 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘన విజయాల్లో మోడీ కీలక పాత్ర పోషించారు. వరుసగా 3 సార్లు కాంగ్రెసేతర పార్టీ తరపున కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత నరేంద్ర మోడీ దక్కించుకున్నారు. సుస్థిర ప్రభుత్వం, సమర్థవంతమైన పాలన అందిస్తూ దూసుకుపోతున్నారు.